చిత్ర ఒక ఆర్టిస్ట్. ఆమె పెయింటింగ్ చాలా బాగా వేస్తుంది. ఆమె తండ్రి ఒక జైలర్. అతని పేరు చక్రధర్. చిత్ర, ఈసారి ఇండిపెండెన్స్ డేకి మినిస్టర్ గారు మా జైలుకి గెస్ట్గా వస్తున్నారు. నువ్వు ఆయన్ని కలవాలనుకుంటున్నావా? కోర్స్ డాడీ, మినిస్టర్ గారితో పరిచయం చేస్తానంటే వద్దంటానా ఏంటి? ఓకే, అయితే ఆ రోజు నువ్వు ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకు, నాతో పాటు తీసుకెళ్తాను. ఊరికే వచ్చి హాయ్ చెప్తే ఏముంటుంది డాడీ? సంథింగ్ స్పెషల్ ఉండాలిగా. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది కదా. సో ఒక జెండా చుట్టూ ఖైదీలు, మీరు జెండా ఎగరేస్తూ మినిస్టర్ గారు. ఈ సీన్ అంతా నేను ఒక పేపర్ మీద పెయింటింగ్లా వేస్తాను. ఫొటోస్ కంటే పెయింటింగ్ ఎప్పుడూ స్పెషలేగా. గుడ్ ఐడియా బేబీ. ఖచ్చితంగా మినిస్టర్ గారు కూడా ఇంప్రెస్ అవుతారు. ఓకే డాడీ, నేను ఆ పనిలో ఉంటాను. తండ్రికి చెప్పినట్టుగానే తను జైల్లో జరగబోయే ఫ్లాగ్ హోస్టింగ్ని అందంగా పెయింట్ వేస్తుంది. ఇండిపెండెన్స్ డే రోజు చక్రధర్ కూతుర్ని తనతో పాటు జైలుకి తీసుకెళ్తాడు. మినిస్టర్కి పరిచయం చేస్తాడు. ఫ్లాగ్ హోస్టింగ్కి ముందే చిత్ర తన పెయింటింగ్ రివీల్ చేస్తుంది. ఆమె పెయింటింగ్ చూసి అందరూ క్లాప్స్ కొడతారు. మినిస్టర్ ఆమెతో, వెరీ నైస్ పెయింటింగ్, నీలో చాలా టాలెంట్ ఉంది, తప్పకుండా పై స్థాయికి వస్తావు, నా బ్లెస్సింగ్స్ కూడా నీతో ఎప్పుడూ ఉంటాయి అని విష్ చేస్తాడు. థ్యాంక్ యూ సార్ అంటుంది చిత్ర ఎంతో ఉత్సాహంగా. బట్ ఇక్కడ ఒక చిన్న చేంజ్. ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ నేను చెయ్యట్లేదు. మరి ఆఫీసర్, ఈ వీక్లో ఎవరైనా ఖైదీలు రిలీజ్ కాబోతున్నారా? ఎస్ సార్, అభిజిత్ అనే ఖైదీకి 3 days తర్వాత రిలీజ్ ఉంది. సరే అయితే అతన్ని పిలవండి. జీవితం విలువ తెలిసిన వాళ్ళు కాదు, తెలుసుకోవాల్సిన వాళ్ళు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తే దేశభక్తి విలువేంటో వాళ్ళకి కొంతైనా తెలుస్తుంది. మిగిలిన ఖైదీల్లో కూడా మోటివేషన్ వస్తుంది. గ్రేట్ సార్. అభిజిత్, ముందుకిరా, ఈరోజు నువ్వే ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలి అని పిలుస్తాడు చక్రధర్. ఆల్ ది బెస్ట్ మై బాయ్. మనుషులందరూ తెలుసో తెలియకో తప్పులు చేస్తారు, దానికి శిక్షలు అనుభవిస్తారు. కానీ కాలగమనంలో నీకెదురైన అనుభవాలన్నీ గుణపాఠాలుగా మార్చుకొని భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడం గురించి ఆలోచించు. థ్యాంక్ యూ సార్ అని ఆ మినిస్టర్కి కృతజ్ఞతలు చెప్పి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాడు అభిజిత్. కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత చిత్ర తన తండ్రిని అభి గురించి వివరాలు అడుగుతుంది. డాడీ, ఆ అబ్బాయికి చూస్తే 25 ఏళ్ళు కూడా ఉన్నట్టు లేదు. ఇంతకు ముందు 2 సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను అతన్ని చూశాను. అసలు అతను చేసిన నేరం ఏంటి? అతను తన తల్లిని మర్డర్ చేశాడనే నేరం మీద 14 ఏళ్ల జైలు శిక్ష పడి బాల నేరస్తుల కారాగారానికి వెళ్ళాడు. 21 సంవత్సరాలు దాటిన తర్వాత అతన్ని ఈ జైలుకు మార్చారు. తండ్రి మాటలు విని చిత్ర షాక్కి గురైంది. కన్నతల్లిని చంపడం ఏంటి? లోకం మరీ దారుణంగా తయారవుతుంది. ఇలాంటి వాడి మొహం జీవితంలో మళ్ళీ చూడాల్సిన అవసరమే రాకూడదు అనుకుంది ఆమె మనసులో. చక్రధర్ ఆమెతో మాట్లాడుతూ ఉండగా అతనికి ఏదో ఫోన్ కాల్ వస్తుంది. బేబీ, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నాకు కొంచెం లేట్ అవుతుంది అని చెప్తాడు కూతురుతో. చిత్ర ఇంటికి వెళ్ళిపోతుంది. తను ఎంత వద్దనుకున్నా ఆ రోజంతా అతని మొహమే కళ్ళ ముందు కనిపిస్తోంది ఆమెకు. 10 ఏళ్ల వయసులో తల్లిని చంపాడా? ఆ వయసులో పిల్లలు తల్లి ఒడి కోసం ఎంత తపిస్తారు. వాడికి కన్న తల్లిని చంపాలని ఎందుకు అనిపించింది? అతని వల్ల సొంత తల్లికే రక్షణ లేనప్పుడు వాడిని బయటికి వదిలితే సొసైటీకి ఏం రక్షణ ఉంటుంది అంటూ తనకు తెలియకుండానే అతని గురించి ఆలోచిస్తూ ఉంటుందామె. తర్వాత 3 రోజులు గడిచిపోతాయి. అభి జైలు నుండి విడుదలైపోతాడు. చిత్ర మనసులో నుండి మాత్రం అతని ఆలోచన పోలేదు. కొన్నాళ్ళు గడిచిపోతాయి. అభిజిత్ ఒక రౌడీ గ్యాంగ్లో చేరుతాడు. నేను చదివిన చదువుకి ఇంతకంటే గొప్ప ఉద్యోగం ఏమొస్తుంది? అయినా ఒకడి కింద పనిచేయడం కంటే ఒకడిని కొట్టి బతకడం ఎంతో సుఖంగా ఉంటుంది అని అభిప్రాయపడతాడు అతను. ఆ తర్వాత ఓ రోజు చక్రధర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ అతని కూతురైన చిత్రను కిడ్నాప్ చేస్తామంటూ. వాళ్ళు చెప్పినట్టే 2 రోజుల్లో చిత్ర కిడ్నాప్ అవుతుంది. చక్రధర్ చాలా భయపడిపోతాడు. అయితే ఆమెను కిడ్నాప్ చేసిన వాళ్ళ గ్యాంగ్లో అభిజిత్ కూడా ఉన్నాడు. అతను ఆమెను గుర్తుపడతాడు కూడా. అన్నా, ఈ పిల్లని ఎందుకు కిడ్నాప్ చేసినట్టు? మనకి కారణాలు అనవసరం రా అభి. గిరి అన్న ఏం చెప్తే మనం అది చెయ్యాలంతే. నువ్వు పోయి ఆ పిల్లకి ఫుడ్ తినిపించిరా, వెళ్ళు. తినిపించాలా? అబ్బా, తినిపించడం అంటే అది కాదురా. ఒక చేతికి కట్టు విప్పి ఆమె తినేదాకా అక్కడ కూర్చో.
తను జైలర్ గారి కూతురు. కిడ్నాప్ చేయడమే పెద్ద విషయం. ఆ పిల్లకి ఏదైనా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ మనల్ని వదలదు. సరే అంటూ ప్లేట్ పట్టుకొని లోపలికి వెళ్ళాడు అభిజిత్. ఏ అమ్మాయి, ఇదిగో భోజనం చెయ్యి. ఏయ్, నువ్వు అభిజిత్ కదా? అవును. జైలు నుండి రిలీజ్ అయ్యి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు కదరా, అప్పుడే మళ్ళీ ఇలాంటి చండాల పనులు మొదలుపెట్టావా? అది నా ఇష్టం, నువ్వెవరు అడగడానికి? ఏదో నా పెళ్ళానివైనట్టు దబాయిస్తావేంటి? నీలాంటోడి బ్రతుక్కి పెళ్లి కూడా జరుగుతుందనుకుంటున్నావా? అలా జరిగితే ఆ పిల్ల బతుకు బుగ్గిపాలైనట్టే. అయినా ఆ రోజు మినిస్టర్ గారు నీతో ఎంత మంచి మాటలు మాట్లాడారు, ఏమీ బుర్రకెక్కలేదు కదా? నేను జైలర్ గారి కూతుర్నని తెలిసి నువ్వు నన్ను కిడ్నాప్ చేశావు. డాడీ నిన్ను ఊరికే వదులుతారనుకుంటున్నావా? ఏం చేస్తాడు, తీసుకుపోయి మళ్ళీ జైల్లో వేస్తాడు. మనం పెరిగిందే అక్కడ. తీసుకెళ్ళి అక్కడ వేసినంత మాత్రాన కొత్తగా బాధపడేది ఏం లేదు. పైగా ఆ వాతావరణమే నాకు బాగా నచ్చింది. అసలు నన్నెందుకు కిడ్నాప్ చేశావు? చూడు, నేనే ఒకరి కింద పనిచేస్తున్నాను. వాడు చెప్పింది చేయడం నా డ్యూటీ, అంతే. నీ మీద నాకేం పర్సనల్ కోపాలు లేవు. నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా, ఇదిగో ఈ టిఫిన్ అయినా చెయ్యి. నాకేం అవసరం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కడుపు మాడితే గుర్రం కూడా గడ్డి తింటుందట. నువ్వు కావాలనుకున్నప్పుడు భోజనం దొరకదు. అరవడానికైనా నీకు శక్తి కావాలి కదా, తిను అని ఆమె కట్లు విప్పుతాడు అతను. చిత్ర కోపంగా అతని చెంప మీద గట్టిగా కొడుతుంది. నీ కట్లు విప్పింది తిండి తినడానికి, నా మీద చేయి చేసుకోవడానికి కాదు. నువ్వు జైలర్ గారి కూతురన్న ఒక్క ఆలోచన వల్లే తిరిగి నిన్ను కొట్టకుండా ఊరుకున్నాను. నాకు ఆయన మీద ఎంతో కొంత గౌరవం ఇంకా మిగిలింది. తమరికి మనుషుల్ని గౌరవించడం కూడా తెలుసా? కన్న తల్లిని చంపిన కసాయివాడివి నువ్వు. పెద్ద ఇష్టాలు గౌరవాల గురించి మాట్లాడుతున్నాడు. అవన్నీ నీకెందుకు? అవును, అవసరం లేదు. నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను. అది కుదరదు. తింటే తిను, లేకపోతే చావు అనేసి అతను బయటికి వెళ్ళి తలుపు వేసేస్తాడు. ఆ రోజు రాత్రి వాళ్ళ కంటపడకుండా చిత్ర తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అభి అది గమనించి ఆమె వెనకే పడతాడు. దారిలో ఒక కారు వచ్చి అతన్ని ఢీకొనడంతో చిత్ర తప్పించుకుంటుంది. ఆ తర్వాత జరిగిందంతా గిరితో చెప్తాడు అభి. మంచి అవకాశం మిస్ చేశారు కదరా. ఆ చక్రధర్ గాడి మీద పగ తీర్చుకునే అవకాశం ఇన్నాళ్లకు నా చేతికి చిక్కింది. ఛా, మీలాంటి చేతగాని వాళ్ళని పెట్టుకున్నందుకు నన్ను నేను అనుకోవాలి. అలా అనొద్దన్నా, ఆ పిల్లను మళ్ళీ తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను, చూస్తూ ఉండు అని సవాలు చేశాడు అభిజిత్. చిత్ర ఇంటికి తిరిగి రావడంతో చక్రధర్ ఊపిరి పీల్చుకుంటాడు. తన కూతుర్ని కిడ్నాప్ చేసినందుకు గిరి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాడు. బేబీ, ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే ఇలాంటి ప్రయత్నాలు వాడు మళ్ళీ చేయొచ్చు. అందుకే నేను నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. పెళ్ళయ్యాక నువ్వు నీ భర్తతో పాటు అమెరికా వెళ్ళిపో. నీ ఇష్టం డాడీ అంటుంది ఆమె. రేపే అబ్బాయిని పిలిపిస్తాను. నువ్వు కూడా అతనితో మాట్లాడాలి కదా. అవసరం లేదు డాడీ, నా మనసు చాలా డిస్టర్బ్డ్గా ఉంది. మీరెవరిని చూసినా నేను కాదన్ను. డైరెక్ట్గా పెళ్లి మండపంలోనే చూస్తానులే. ఒకవేళ అబ్బాయి బాలేకపోతే ఏం చేస్తావు? అందం వలన సంస్కారం రాదు కదా డాడీ. నువ్వు సెలెక్ట్ చేసావంటే అతను ఖచ్చితంగా మంచివాడే అయి ఉంటాడు. దట్స్ మై బేబీ అంటాడు చక్రధర్. 15 రోజుల తర్వాత ఒక కళ్యాణ మండపంలో చాలా గ్రాండ్గా చిత్ర పెళ్లి ఏర్పాట్లు జరుగుతాయి. ఏంటి చిత్ర, పెళ్లి కొడుకుని మాకు పరిచయం చేయవా? నా మొహం నేనే ఇంతవరకు చూడలేదు. అదేంటి, మీకు తెలుసుగా 15 డేస్ బ్యాక్ నా కిడ్నాప్ విషయం. దాని తాలూకా భయం ఇంకా నా మనసులో నుంచి పోలేదే బాబు. పారిపోవడానికి నాకు ఒక అవకాశం దొరికింది కాబట్టి బయటపడ్డాను, కానీ లేదంటే ఈ పాటికి చచ్చిపోయి ఉండేదాన్నేమో. తలుచుకుంటేనే వణుకొచ్చేస్తుంది. ఈ పెళ్ళైపోతే అమెరికా వెళ్ళిపోవచ్చు. అక్కడ ఏ టెన్షన్ ఉండదు నాకు అని ఆమె ఫ్రెండ్స్తో మాట్లాడుతుండగా చక్రధర్ అక్కడికి వస్తాడు. సారీ బేబీ, మీ ఇద్దరి వీసా పెండింగ్లో పడింది. పెళ్ళయ్యాక కూడా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. నువ్వేం భయపడొద్దు. నీ భర్తే నీకు సెక్యూరిటీగా మారి 24 గంటలు కాపలా కాస్తాడు. అలాంటి వాడిని చూశాను నీకోసం. అతనేం వర్క్ చేస్తాడు డాడీ? ప్రస్తుతానికి ఏమీ లేదు. నేను తనతో ఒక బిజినెస్ పెట్టించాలనుకుంటున్నాను. నిజానికి ఆ అబ్బాయి సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు. బట్ నువ్వు డేంజర్లో ఉన్నావని చెప్పగానే నా రిక్వెస్ట్కి ఒప్పుకున్నాడు. ఓ గ్రేట్. కానీ నా కారణంగా తన డ్రీమ్ని వదిలేయమనడం కరెక్ట్ కాదేమో డాడీ.
చూద్దాం బేబీ, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఎవరు చెప్పగలరు? నువ్వైతే రెడీ కదా? ఇంకో 10 నిమిషాల్లో ముహూర్తం ఉంది. ఓహో, 10 నిమిషాల్లో శ్రీవారిని చూడబోతున్నావన్నమాట అంటూ ఆట పట్టించారు ఆమె స్నేహితులు. అంటే మీరు చూడలేదా? ఎక్కడే, బయట మీ పేర్లు మాత్రమే ఉన్నాయి, ఫోటోలు లేవు. అవునా? ఎందుకు డాడీ ఇంత సస్పెన్స్ ప్లాన్ చేస్తున్నారు? ఆయన ఏం చేసినా ఒక కారణం ఉంటుందిలే అనుకుంది చిత్ర. కొంతసేపటికి పెళ్లి కూతురుగా పందిట్లోకి అడుగుపెట్టింది. పీటల మీద తనకు కాబోయే భర్త పక్కన కూర్చొని నెమ్మదిగా ఓరకంట అతన్ని చూసింది. అంతే, ఆమెకు కరెంట్ షాక్ కొట్టినట్లయింది. వెంటనే పైకి లేచి తన తండ్రి చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకెళ్ళి, డాడీ, మీరు ఆ క్రిమినల్తో నా పెళ్లి చేయాలనుకుంటున్నారా? క్రిమినల్ ఎవరమ్మా? ఆ అభిగాడు. నన్ను కిడ్నాప్ చేసింది కూడా వాడే. బేబీ, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. ముహూర్తానికి టైం అవుతుంది, ముందు పద. నో డాడీ, నువ్వెవరిని చూపించినా చేసుకుంటాను, కానీ ఆ వెధవని మాత్రం చేసుకోను. చిత్ర, చేసిన అల్లరి చాలు, నా కోపం తెప్పించొద్దు. ఇంతమంది ముందు నువ్వు నా పరువు తీయాలనుకుంటున్నావా? ఇంకో 20 నిమిషాల వరకు నీ నోట్లో నుంచి మాట కూడా రాకూడదు. అదా అంటూ మండపంకి తీసుకెళ్ళి ఆమెను మళ్ళీ పీటల మీద కూర్చోబెట్టాడు ఆమె తండ్రి. అక్కడ ఏం జరుగుతుందో, తన తండ్రి ప్రవర్తన అలా ఎందుకుందో చిత్రకి ఏమీ అర్థం కాలేదు. తను ఆ కన్ఫ్యూజన్లో ఉండగానే అభి కట్టిన తాళి ఆమె మెడలో పడిపోయింది. మరుసటి రోజు ఉదయం, చిత్ర, లే, కాఫీ తాగు అంటూ కాఫీ కప్పుతో సహా ఆమె దగ్గరికి వెళ్ళాడు అభి. అతని గొంతు వినగానే వెంటనే లేచి కూర్చుందామె. కాఫీ తీసుకో చిత్ర. నువ్వు ఈ గదిలో ఎందుకున్నావు? ఈ గది మనదే కదా. నువ్వేమైనా కొనుక్కున్నావా ఈ ఇంటిని? ఇది నా గది. నన్ను బెదిరించి బలవంత పెట్టి మా నాన్న నీతో నా పెళ్లి చేసినంత మాత్రాన ఇది నిలబడుతుందని అనుకుంటున్నావా? డాడీ ఏదో పొరపాటు పడ్డారు కాబట్టి నీతో నా పెళ్లి జరిపించారు. లేదంటే నీలాంటి హంతకుడితో నాకెందుకు పెళ్లి చేస్తారు? అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పు. పెళ్లి వల్ల చాలా టైర్డ్ అయి ఉంటావు. కాఫీ తాగితే కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. నీ చేత్తో ఇచ్చిన కాఫీ తాగితే విషంలా ఉంటుంది. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? అసలైతే నువ్వు ఉదయాన్నే వచ్చి నాకు కాఫీ ఇచ్చి నిద్రలేపాలి. ఓనీలే, జైలర్ గారి అమ్మాయి కదా అని మర్యాదిస్తున్నాను. అబ్బో, అంత కరుణ మాకొద్దు సార్. నిజంగా అంత కన్సర్న్ ఉంటే కాఫీ కాదు, డివోర్స్ పేపర్స్ ఇవ్వు. అందరి ముందు పెళ్లి చేసుకున్న పాపానికి ఆఫీషియల్గా డివోర్స్ తీసుకోవాలి కదా. పెళ్ళైన తెల్లారే విడాకులేంటి? ఛీ, పెళ్ళి పెళ్ళి అనకు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. తీరిగ్గా చచ్చిపోవచ్చులే, కానీ వెళ్ళి ఫ్రెష్ అవ్వు, మీ డాడీ పిలుస్తున్నారు. అంటే ఏంట్రా, నువ్వు నన్ను కూడా చంపేసే ప్లాన్లో ఉన్నావా? జైలు జీవితం అంటే అంత ఇష్టమా నీకు? అవును, అందుకే నిన్ను మీ నాన్నని చంపేసి జైలుకి వెళ్ళి కూర్చుందామని నేను పెళ్లి చేసుకున్నాను. నీతో ఏం మాట్లాడినా తలనొప్పే అంటూ అతను బయటికి వెళ్ళిపోయాడు. దేవుడా, ఏంటి నాకు ఈ కర్మ? ఈ విధవని తీసుకొచ్చి నా జీవితంలో పెట్టావేంటి? అప్పటినుంచి ప్రతిరోజు వాళ్ళిద్దరూ కొట్టుకుంటూనే ఉండేవారు. చక్రధర్ చిత్రకి నచ్చజెప్పడానికి ప్రయత్నించేవాడు, కానీ ఆమె వినేది కాదు. ఎప్పుడూ అభితో గొడవ పడుతూనే ఉండేది. ఓ రోజు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తన బ్యాగ్ సర్దుకొని ఢిల్లీలో ఉన్న తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోవాలని బయలుదేరిందామె. చక్రధర్, అభి ఇద్దరూ చాలా కంగారు పడ్డారు. ఎలాగోలా కష్టపడి వెతికి అభి ఆమెను ఇంటికి తీసుకొస్తాడు. చిత్ర, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇప్పుడు ఏమైందని ఇలా నాకు చెప్పకుండా పారిపోవడానికి? ఇంకా ఏం కావాలి డాడీ? అందమైన పెయింటింగ్లా ఉండే నా లైఫ్ని గజిబిజిగా మార్చేశారు మీరు. వీడు తప్ప నాతో పెళ్లి చేయడానికి మీకెవ్వరూ దొరకలేదా? పోయి పోయి ఒక హంతకుడితో నాకు పెళ్ళంటే ఆ ఆలోచననే నేను భరించలేకపోతున్నాను. అభి, ఇక టైం వచ్చేసింది, తనతో నిజం చెప్పాల్సిందే. కానీ సార్, మన మిషన్ ఇంకా పూర్తి కాలేదు. దానికంటే మీ ఇద్దరి జీవితం నాకు చాలా ఇంపార్టెంట్. చిత్ర, నువ్వు అనుకున్నట్టు అభి రౌడీ కాదు. తను కాబోయే ఐపీఎస్ ఆఫీసర్. ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతన్ని ఒక సీక్రెట్ ఏజెంట్గా నియమించారు. కాసేపు నువ్వు తన గురించి నెగిటివ్గా ఆలోచించడం మానేసి ప్రశాంతంగా కూర్చో. అభి, ఇప్పటి వరకు జరిగిందంతా నువ్వే నీ భార్యకి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఈ గది దాటి బయటికి వచ్చేలోపు మీ మధ్య ఏ గొడవ ఉండకూడదు అని చెప్పి చక్రధర్ బయటికి వెళ్ళిపోయాడు. ఏం చెప్పి మోసం చేసావు మా డాడీని? నిన్ను పెద్ద పోలీస్ ఆఫీసర్ అని చెప్తున్నాడు. నిజమే, నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, కానీ కావాలనుకుంటున్నాను.
నిన్ను కిడ్నాప్ చేయమన్నాడే ఆ గిరి, వాడొక పెద్ద క్రిమినల్. డిపార్ట్మెంట్లో చాలామంది ఆఫీసర్స్ని చంపేశాడు. వాడి మనుషుల్ని కొట్టినందుకు కోపంతో మీ నాన్న మీద కూడా కక్ష పెంచుకున్నాడు. అందుకే అంకుల్ నన్ను జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత వాడి గ్యాంగ్లో చేరమని చెప్పారు. అలా వాడి యాక్టివిటీస్ అన్నీ నేను అబ్జర్వ్ చేశాను. వాడు నిన్ను కిడ్నాప్ చేస్తాడనే విషయం నాకు తెలియదు, కానీ ఆ సమయానికి నేను అక్కడ ఉండడం వల్ల కావాలని నీకు తప్పించుకోవడానికి ఒక మార్గం క్రియేట్ చేశాను. నాకు యాక్సిడెంట్ అయినట్లుగా అతన్ని నమ్మించి నీకు నువ్వే పారిపోయావని చెప్పాను. ఫైనల్గా అన్ని ఆధారాలు సంపాదించి వాడిని జైల్లో వేయించాను. నీకు ఇవన్నీ అర్థం కాకూడదని ఇప్పటిదాకా చెప్పలేదు. మా డాడీ చెప్పారు కాబట్టి నువ్వు ఇవన్నీ చేసుండొచ్చు, కానీ నువ్వు శిక్ష అనుభవించిందైతే నీ తల్లిని హత్య చేసిన నేరానికే కదా. ప్లీజ్ చిత్ర, మాటి మాటికి అమ్మని చంపానని అనొద్దు. అమ్మకి నేనంటే ప్రాణం. మా నాన్న తనకున్న వ్యసనాల కారణంగా చనిపోతే అమ్మ నన్ను ఎంతో గారాబంగా పెంచింది. మా ఇద్దరి దురదృష్టం కొద్దీ ఓ రోజు ఓ వ్యక్తి ఎవరినో హత్య చేయడం మేము కళ్ళారా చూసాం. దాంతో వాళ్ళు మా వెనకాల పడ్డారు. నా కళ్ళ ముందే మా అమ్మని చంపేశారు. అమ్మ చనిపోయిన షాక్లో ఉన్న నేను కొద్ది రోజుల వరకు నోరు తెరిచి మాట్లాడలేకపోయాను. వాళ్ళు రివర్స్లో నా మీదే కేసు పెట్టి నేనే నా తల్లితో ఘర్షణ పడి ఆమెను చంపడం కళ్ళారా చూశామని కోర్టులో అబద్ధం చెప్పారు. అప్పుడు నా మనసులో ఉన్న తీవ్రమైన బాధ కారణంగా నేను అవునని కాదని ఏమీ వాదించలేదు కోర్టులో. అమ్మలేని ఇంట్లో ఉండే కంటే జైల్లో ఉండడమే నయమనుకొని ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. కానీ మా అమ్మ కోరికను తీర్చడం కోసం పట్టుబట్టి చదువుకున్నాను. మీ నాన్నగారు నాకు అప్పటినుంచే తెలుసు. చదువుకోవాలనే నా పట్టుదల చూసి ఆయన నన్ను ప్రోత్సహించారు. ధైర్యంగా నిలబడ్డం నేర్పించారు. తనకు వేరే జైలుకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నన్ను కూడా అదే జైలుకి మార్పించారు. ప్రపంచం దృష్టిలో నేను ఒక హంతకుడిగా ఉంటేనే నన్ను ఒక సీక్రెట్ ఏజెంట్గా పెట్టినా ఎవరికీ అనుమానం రాదని డిపార్ట్మెంట్ వాళ్ళు నమ్మారు. అందుకే ఇదంతా. మరి నీకు నాకు పెళ్ళెందుకు చేసినట్టు? నేను మాత్రమే నిన్ను కాపాడగలనని అంకుల్ నమ్మారు. అందుకే ఈ పెళ్ళి. నేను ఒప్పించే ఈ పెళ్లి చేద్దామని నేను చెప్పాను. కానీ నేను ఒప్పించాలంటే ఈ నిజాలన్నీ చెప్పాలి. ఆ గిరితో కలిసి అక్రమాలు చేసిన ఇంకొంతమందిని పట్టుకునే వరకు ఇవన్నీ బయటపడకూడదని నీతో చెప్పలేదు. అయినా జైలర్ గారు చెప్పారని నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు. చిన్నప్పుడోసారి నిన్ను ఆయన జైలుకి తీసుకొచ్చారు కదా, ఆ రోజు నీ చేతులతో మా అందరికీ పుస్తకాలు ఇప్పించారు. అదే నేను నిన్ను మొదటిసారి చూడ్డం. అప్పటి నుంచి నీ పట్ల నాకు ఏదో తెలియని అభిమానం ఉండేది. మీ నాన్నతో పాటు నువ్వు అక్కడికి వచ్చిన ప్రతిసారి నిన్ను చూడ్డం కోసం నేను ప్రయత్నించేవాడిని. అమ్మ కాకుండా బయటి ప్రపంచంలో నాకెవ్వరూ తెలియదు. నిన్ను మాత్రమే నేనంత దగ్గరగా ఫీల్ అయ్యాను. ఓ దేవతలా నిన్ను ఆరాధించాను. నిన్ను చేరుకునేంత అర్హత నాకు లేదని నా అభిప్రాయం, కానీ దూరం నుంచి చూస్తూ ఆనందించాలనుకునేవాడిని. నిన్ను చూసే అవకాశం కోసమే నేను మీ నాన్నకి ఎప్పుడూ దగ్గరగా ఉండేవాడిని. ఆయన ఏం చెప్పినా తూచా తప్పకుండా ఆయన మాట పాటించేవాడిని. వీటన్నింటికీ మొదటి కారణం నువ్వే. కానీ ఈరోజు నేను సివిల్స్ రాసేంత మంచి స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీ నాన్నే అనుకో. ఆ కృతజ్ఞత నాకెప్పుడూ ఆయన మీద ఉంటుంది. ఆయన మీదున్న గౌరవంతో కాకపోయినా నీ మీదున్న ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకోమని ఆయన అడగగానే సంతోషంగా ఒప్పుకున్నాను. నీ భర్తగా ఉండడానికి నేను అర్హుడిని కాదు అని నువ్వు అనుకుంటే ఇప్పటికైనా నీ ఇష్ట ప్రకారమే మనం విడిపోవచ్చు. కానీ దానికి ముందు నీ చుట్టూ ఉన్న ప్రమాదాలన్నింటినీ నివారించాలి. అతను చెప్పిందంతా విన్నాక చిత్ర కాస్త చల్లబడింది. నా జీవితంలో నాకు తెలియకుండా ఇన్ని జరుగుతున్నాయా? నన్ను ఇంతలా ఆరాధించే నీ గురించి నాకు తెలియదు. నాన్న మీద కోపంతో నన్ను వెంటాడే ప్రమాదాల గురించి కూడా నాకు తెలియదు. నా జీవితాన్ని నేను ఒక అందమైన పెయింటింగ్లా ఊహించుకున్నాను. కానీ ఈ పగలు ప్రతీకారాలు నా చుట్టూ. ఆమె అలా మాట్లాడుతున్నప్పుడు అభి ఆమె దగ్గరగా వెళ్ళి తన చెయ్యి పట్టుకొని, నువ్వు ఒక యువరాణివి. రాణిగారి అంతఃపురం ఎంత అందంగా ఉంటుందో ఆమె బయటికి వెళితే అన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. మరి వాటిని అడ్డుకోవడానికి ఈ సైనికుడున్నాడు కదా. నీ రక్షణ నా బాధ్యత, నీ సంతోషం నా జీవితం. ఆమె పట్ల అతనికున్న ఆరాధనా భావానికి, అతని ప్రేమకి ఆమె మంత్రముగ్ధురాలైంది. తన సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక మౌనంగా ముసిముసిగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత నెమ్మదిగా చిత్ర అభితో స్నేహంగా ఉండడం మొదలుపెట్టింది. అతని సావాసం ఆమెకెంతో నచ్చింది. అతని వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతూ వచ్చింది. వాళ్ళ మాంగల్య బంధానికి విలువిచ్చి అతన్ని మనస్ఫూర్తిగా భర్తగా ఒప్పుకుంటుంది. చిత్ర అంగీకారంతో అభిజిత్ ఎంతో సంతోషిస్తాడు. తర్వాతి కాలంలో అభి అనుకున్నట్టుగా గిరి అనుచరులందరినీ పట్టుకుంటాడు. తను కోరుకున్నట్టు ఐపీఎస్కి కూడా సెలెక్ట్ అవుతాడు. భర్త సమర్థతకి చిత్ర చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఆ పైన ఆ జంట అన్యోన్యంగా సంతోషంగా జీవితం గడుపుతారు. మన కంటికి కనిపించేదే ప్రపంచం కాదు, మన నీడ కూడా మన గురించి అవతలి వాళ్ళకి తప్పుగా అర్థమయ్యేలా చేసే అవకాశం ఉంటుంది. అపార్థాలకు లొంగిపోవద్దు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.